సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను. కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా. సినిమా చూడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తాను. ఓం నమ శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్రా సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న. పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్ లాడెను, ఏ దావుద్ ఇబ్రహీమో ఏంటొచ్చు కదా, మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ అనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మర్డర్లా? మర్డర్స్ చేశాడు ఆయన? చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా? సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు. ఇవాళ కూడా ఎవరు రాలేదరా? ఎవడు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పల్ రాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగ పెట్టావా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదానా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన.
తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన అప్పటి సంధి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా 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 అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితేనేగా. రాయిద్దామంటే కాన్ పైన కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు ఆయనకి. అన్న ఆర్డర్ ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా వా వా అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వటం నిజంగా మా అదృష్టం అన్న. ఏం పర్వాలేదు, అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్న వా 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 ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక, పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ, రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగా ఎవరు చెప్పండి నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్ లో ఉండదు. నెట్ లో అన్ని ఉంటాయి. ఉండవు. నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటావు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటుందన్నావు కదా. ఉండదు అన్నాను. Shut up! What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకు ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి? పాటలు ఎవరంటారయ్యా, మ్యూజిక్ వింటారు అంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరిక్ ఉంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు. అవి బాగున్నా బాగుపోయినా మనం పెట్టుకోవాలి. Yes. అప్పల్ రాజు, ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? What do you say? How do you like the idea? Shut up! What the hell, yeah? Assistant directors are supposed to bounce ideas around, no? I can't check my SMSs. I can't tell you anything. Appal Raju.